తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భక్తులంతా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలపై టిటిడి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేశారన్నారు. ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతిలో చేయటం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో చైర్మన్ల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కానీ తన ఫిర్యాదులు కనీసం పట్టించుకోలేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో నాసిరకం అన్నప్రసాదం నివేదించారన్నారు. ల్యాబ్ రిపోర్ట్ తాను కూడా చూశానన్నారు. ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు తనను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అధికారులు కూడా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయని ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాల్సి ఉందన్నారు రమణ దీక్షితులు. ఆగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ, జల సంప్రోక్షణాలను కానీ. ఆగమ శాస్త్రం అనుసారం నైవేద్య సమర్పణ జరగటం లేదన్నారు. స్వామివారికి చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే అపచారమే అన్నారు. తక్కువ దిట్టం చేయటం అపచారం అన్నారు. ఆర్గానిక్ ప్రసాదంను వ్యతిరేకించారన్నారు. స్వామివారికి కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ప్రకారమే అన్న ప్రసాదం నివేదించాలని స్పష్టం చేశారన్నారు. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ, జల సంప్రోక్షణాలను కానీ. పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలని బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ, వైఖానస ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం, విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది. స్వామి, ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై 17. జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ రిఫరెన్స్ నెంబర్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి. రెండింటి కూడా పోలిక లేదని చెప్తున్నారు. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ అఫీషియల్స్ ఏమైనా మాట్లాడారు? ఎవరు, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు.